ఈ పద్యము భాగవతములోని గజేంద్ర మోక్షము ఘట్టములోనిది. లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులున్ టావుల్దప్పెను మూర్ఛవచ్చే తనుండసెన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్ప నితప్పరం బెరుంగ మన్నింపం తగున్ దీనులిన్ రావే ఈశ్వరా భావవే వరదా సంరక్షింపుము భద్రాత్మకా. అడవిలో దాహం కోసం నీళ్లల్లోకి దిగిన గజేంద్రుణ్ణి హఠాత్తుగా ఒక్క ఉదుటన నీళ్లల్లో నుండి పైకి లేచి మొసలి గజేంద్రుడి కాలు పట్టుకొని విడవకుండా నానా హింసలు పెడుతున్నది. రక్తసిక్తం చేస్తున్నది కాలు. చివరకు పరమాత్ముడు ఒక్కడే దిక్కు అని కన్నీళ్లతో ఆర్తితో వేడుకుంటున్నది. శరీరం శుష్కించిపోయి కళ్ళు తెరవలేకపోతున్నది. ఇలా 1000 సంవత్సరాలు గజేంద్రుడు మొసలితో పోరాడింది. చివరకు భగవంతుడా, నాలో కొద్ది మాత్రం కూడా శక్తి లేదు, ధైర్యం తగ్గిపోయింది, ప్రాణాలు కూడా కదిలిపోతున్నాయి, మూర్ఛ వస్తూ ఉన్నది, శరీరం శుష్కించిపోయింది, అలసట కలిగింది, నీవు తప్ప నాకు వేరే దిక్కే లేదు. ఆర్తితో కూడిన దీనుడనైన నన్ను ఆదుకోవడము న్యాయం. దేవాది దేవా రమ్ము, వరాలిచ్చే దేవుడా, పుణ్యాత్ముడా, నన్ను కరుణించి కాపాడుము అని గజేంద్రుడు భగవంతుడిని ప్రార్థిస్తూ సరస్సులో ఉన్న తామర పువ్వులను తన తొండంతో ఎత్తి దేవుడిని ధ్యానించి పైకి వేస్తున్నది అని ఈ పద్యములోని భావము.